నల్గొండ జిల్లా మిర్యాలగూడ మెయిన్ బజార్లో స్వర్ణకార సంఘం మరియు జ్యువెలరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తుల దాతల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. అనంతరం వేలంపాటల్లో లడ్డు కలశం దక్కించుకున్న భక్తులను ఘనంగా సన్మానించారు.
పట్టణ స్వర్ణకార సంఘం మరియు జ్యువెలరీ అసోసియేషన్ సంఘం భుజంగాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహామట్టి గణపతి విగ్రహాన్ని మేము పూజలో భాగంగా మేము కోదాడ నుంచి తీసుకొచ్చాం. పర్యావరణ రహితంగా అందరూ కూడా మట్టి విగ్రహాన్ని వాడవలసిందిగా కోరుతున్నాం. మేము ముందు భావితరాలకి కాలుష్యం లేకుండా మట్టి గణపతిని పూజ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇరు సంఘాల సమక్షంలో అందరూ ప్రజలంతా సుఖశాంతులతో వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, వ్యవసాయ పరంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ మహాగణపతి వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఈ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 23వ వార్షికోత్సవ భాగంగా విగ్రహదాత మహాలక్ష్మి జ్యువెలర్స్ గుడిపాటి శ్రీనివాస్ గారు, లడ్డూ దాత 13 కేజీల లడ్డూ దాత ఎస్ఎస్ హాల్మార్క్ సెంటర్, అలాగే ఈ సంవత్సరం లడ్డూ పాట పాడిన వారు చంద్రికా జ్యువెలర్స్ 61,116 రూపాయలు. వెండి కలశం పాట మారో శ్రీనివాస్ గారు 52,116. మణిహారం మాల పాట 12,516 రూపాయలు శ్రీ భార్గవ సాయి జ్యువెలర్స్. 4,116 రూపాయలు సురేష్ సింగ్ గారు పట్టు వస్త్రముల పాట పాడడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి శోభాయాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను.